హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను జేమ్సీ డెలిషియస్లో చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. ముందుగా నేను చిక్కుడుకాయలంతా కడిగేసి ఇలా వలిచి పెట్టుకున్నాను, ప్లేట్లో తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పసుపు అండ్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. మూత పెట్టేసుకుంటున్నాను. కొద్దిసేపు బాయిల్ అవనిద్దాము. ఇప్పుడు నేను ప్లేట్ ఓపెన్ చేస్తున్నానండి. కొద్దిగా బాయిల్ అయింది, ఇంకా కొద్దిసేపు బాయిల్ అవనిద్దాము. చిక్కుడుకాయలంతా బాగా ఉడికిపోయాయండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలంతా నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఈ ప్లేట్లో తీసుకున్నాను. వెంటనే పోపు పెట్టేసుకుంటానండి. బాండలు పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇందులోనే పోపు కూడా వేసేసుకుంటున్నాను. పోపుని బాగా వేగనిద్దాం కాసేపు. నేనైతే ఇలా వాటర్ పిండి వేస్తున్నానండి చేత్తో. ఇలా వాటర్ చేత్తో పిండడం వల్ల పూర్తిగా చిక్కుడుకాయలో నుంచి వాటర్ లేకుండా వెళ్ళిపోతుంది. చిక్కుడుకాయల్ని ఉడకబెట్టి ప్యాన్లో మళ్ళీ వేసేటప్పుడు వాటర్ని బాగా ఫిల్టర్ చేసి వేసుకుంటేనే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే జ్యూసీగా ఉంటుంది, ఫ్రై అంత బాగుంటుంది. ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఫ్రై బాగా కుక్ అవుతుంది. చిక్కుడుకాయ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో నేను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ అంటే ఏం లేదండి, నేను రెడ్ చిల్లీ అండ్ వెల్లుల్లి, క్రిస్టల్ సాల్ట్ 3 మిక్స్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్ ఒక్కటే వేసుకుంటే ఇంకేం అవసరం లేదండి. కాసేపు ఫ్రై అవనిద్దాము. ఇలా కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత ఇందులో మళ్ళీ నేను చనా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కూడా సేమ్ అండి, రెడ్ చిల్లీ అండ్ చనా పౌడర్, సాల్ట్, గార్లిక్ కలిసి యాడ్ చేసుకున్న పౌడర్. ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జేమ్సీ డెలిషియస్. నా వీడియోకి ఒక లైక్ వేసుకోండి.